2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏబీవీపీ నాయకులు ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ఏబీవీపీ నాయకుల కారణంగానే చనిపోయాడని చెప్పేసి కావాలనే ఎవరైతే తన చావు కారణమైనటువంటి బీజేపీ నాయకులను ప్రశంసిస్తుంది, బహుమతులు ఇస్తుంది ఈ బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కూడా దీన్ని మళ్ళీ ఈ విచారణ మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ కేసుని రీఓపెన్ చేయండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే బట్టి ఏం చెప్తున్నా అంటే ఏదైతే ఆదివాసీలకు కావచ్చు, దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి బీజేపీ ఆ వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ, అట్లాంటి వాళ్ళకు బహుమతులు ఇస్తా ఉంది అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్తారు. మీరు ఏం చెప్తారు ఒక బీజేపీ వ్యక్తిగా? బట్టి విక్రమార్క గారు ఒక సీనియర్ నాయకులు, పెద్ద మనిషి. ఆయన ఇటువంటి మాటలు మాట్లాడినందుకు మాకు నవ్వాలా ఏడవాలా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళితులను మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకంగా, ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇప్పుడు రామచందర్ అన్న ఏబీవీపీ నాయకుడు, ఉద్యమకారుడు, అనేక నక్సలైట్ల గోళీలకి లాఠీలకి తన్నులు తిని ఎదురు నిలబడ్డ వ్యక్తి. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వగానే ఇలా బర్దాష్ కాలే. ఎందుకంటే ఇలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీ కదా, ఒక ఖాందాన్ని జోక్కుంటే తిరిగే పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ సామాన్య వ్యక్తులకి ఉన్నతమైన పదవులు ఇస్తున్నారు, ప్రజల పట్ల చైతన్యం వస్తుందని చెప్పి దీని అటెన్షన్ని ఎట్లా డైవర్ట్ చేయాలంటే రోహిత్ వేముల అనే క్యాండిడేట్ చనిపోయిన వ్యక్తి పేరు తీసుకొచ్చి రాజకీయం చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, రోహిత్ వేముల అనే వ్యక్తి దళిత అంటారు. ఆయన ఏ విధంగా దళిత అవుతాడన్నా? ఇప్పుడు వాళ్ళ నాయన వచ్చేసి వడ్డర సమాజానికి చెందిన వ్యక్తి, వాళ్ళ అమ్మ క్రిస్టియను. సో ఒక ఇద్దరు బీసీలకు పుట్టిన వ్యక్తి బీసీ అవుతాడు తప్ప ఎస్సీ ఎట్లయితాడు? ఇప్పుడు నేను ఎస్సీ, మా తాత ఎస్సీ కాబట్టి మా నాయనకి ఎస్సీ హోదా ఉంది. మా నాయన ఎస్సీ కాబట్టి మా నాయనకు పుట్టినోని కాబట్టి నేను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినోని. నేను ఎస్సీ ఓనికి పుట్టినా కాబట్టి నేను ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటా, ఎస్సీ అని చెప్పుకుంటా. కానీ నేను యాదవ్, నేను గొల్లోని, నేను గౌన్లోని, నేను మురకాపుని, నేను రెడ్డు అని చెప్పుకుంటా ఒప్పుకుంటారా సమాజం? అతను యూనివర్సిటీలో దళిత విద్యార్థి నాయకుడిగా పనిచేసిన. అవునా? అప్పట్లో ఉన్న దాంతో దొంగ సర్టిఫికెట్లు తీసుకొని మేనేజ్ చేసుకుంటా స్కాలర్షిప్లు తీసుకుంటూ మా అసలైన దళిత బిడ్డలకు, మాల మాదిగ బిడ్డలకు కడుపు కొట్టి అతను మాకు దక్కాల్సిన పైసలు, మాకు దక్కాల్సిన స్కాలర్షిప్లు అతను తీసుకొని అతను చదువుకుంటూ బాగా చెప్తా. అందరికీ తెలిసిన విషయమే, రోహిత్ వేముల అనే వ్యక్తి వడ్డర సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను బీసీ కిందికి వస్తాడు కాబట్టి ఎస్సీ కిందికి ఎట్లా వస్తాడన్నా చెప్పు. ఇప్పుడు వీళ్ళకి నిజంగానే రోహిత్ వేముల పేరు మీద చట్టం తెస్తాన ఒకటి అంటారు కదా, ఇప్పుడు ఇదే దళిత సమాజానికి చెందిన వ్యక్తి అనేక మంది చనిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క గారు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా, ఆయన ఖమ్మం జిల్లాలోనే ఒక మాదిగ జాతికి చెందిన ఆడబిడ్డ రాధికని నక్సలైట్లు వాళ్ళు ఇన్ఫార్మర్ నెపంతో అతి కిరాతకంగా చంపి వస్త్రాలు లేకుండా రోడ్డు మీద పడేసారు. మళ్ళీ ఆమె పేరు మీద తీసుకురా చట్టం, నేను ఒప్పుకుంటా. అదేవిధంగా స్పీకర్ గారు మరియు ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా అయిన వికారాబాద్లో దళిత బిడ్డ నాగరాజుని ముస్లింలు మతోన్మాదులు అతి కిరాతకంగా, ఒక మాల జాతికి చెందిన ముద్దు బిడ్డ అయిన నాగరాజుని అతి కిరాతకంగా చంపారు. అతని పేరు మీద తీసుకురా చట్టం, మేము స్వాగతిస్తాం. అంతేగాని దళితుడు కాని వ్యక్తి పేరు మీద నువ్వు చట్టం తీసుకొస్తా అంటే మేము ఎట్లా స్వాగతిస్తాం, మేము ఎట్లా ఒప్పుకుంటాం చెప్పురి. ఇప్పుడు యావత్ దళిత సమాజం కూడా అరే అసలైన దళితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మీరు న్యాయం చేయరు. అయినా మా దళిత్ పేరు చెప్పుకొని మా హక్కులను వాడుకునే వ్యక్తుల పేరు మీద మీరు చట్టాలు తెస్తా అంటే మేము ఊరుకోమని చెప్పి దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున గొంతులు వేస్తున్నాయి. ఇదంతా ఏంది? దళితులకు ఇస్తా అన్న 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇయ్యలేరు, దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు దళితులు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి. నిరుద్యోగుల విషయంలో దళితులకు మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ, దాని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. మళ్ళీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే దళితులు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరో వాళ్ళకి ఇస్తానా, నెలకి ఇస్తానా వాళ్ళ ఇంటికి పెన్షన్ అవి ఇవ్వకుండా, మళ్ళీ దళిత్ డిక్లరేషన్ అమలు చేయకుండా, ఇవన్నిటిని రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్. మరీ ముఖ్యంగా బీహార్లో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కుల రాజకీయాలు చేసుట్ల కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యం. సో ఈ కుల రాజకీయాలు చేసి అక్కడ కొన్ని సీట్లు కొట్టాలని ఒక దూర బుద్ధితో వాళ్ళు చేస్తున్న నీచమైన రాజకీయం ఇది.
అంటే నేను బట్టి విక్రమార్క ఏం చెప్తా ఉన్నా అంటే ఏదైతే ఏబీవీపీ పేరుతో ఈ రోహిత్ వేములకు ఆత్మహత్య కారణమైనటువంటి బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇచ్చి ఒక కానుక ఇచ్చింది. అలాగే సుశీల్ కుమార్ అయితే ఏబీవీపీ క్యాండిడేట్ ఉందో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా నియమించింది. అలాగే ఎన్ రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు చేసింది. కావాలనే ఏబీవీపీలో ఏదైతే ఆదివాసులకు కావచ్చు గిరిజనులకు కావచ్చు ఇబ్బందులు చేసే అన్యాయాలు చేసే వ్యక్తులందరికీ కూడా కానుకలు ఇచ్చి బహుకరిస్తుంది బీజేపీ పార్టీ. అంటే దళిత వ్యతిరేకి అని చెప్పేసి కూడా నా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను ఎట్లా చూస్తారన్న? బట్టి విక్రమార్క చేసే మాటలన్నీ అభండాలు కాబట్టి బాజప్తా మా రామచంద్ర అన్న లీగల్ నోటీస్ పంపించారు. ఇప్పుడు మా వాళ్ళు నిజాయితీ పరులు కాబట్టి బాజప్తా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే వాళ్ళకి నోటీసులు పంపించారు. ఇప్పుడు నిజంగానే బట్టి విక్రమార్క చిత్తశుద్ధి ఉంటే ఆ నోటీస్ కి జవాబు ఇవ్వమని చెప్పాలి. ఇప్పుడు ఆయన రేవంత్ వేముల చావుకి వీళ్ళు ఎలాంటి కారణం లేదని ఎంక్వైరీ రిపోర్ట్లో తేలింది. క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళు రాజకీయం కోసం రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం మా వాళ్ళపై లేనిపోని అబద్ధాలు వేస్తూ మా వాళ్ళని బదలాం చేస్తారు. ఇప్పుడు దత్తాత్రేయ అన్న ఒక బహుజన బిడ్డ, ఆయనకేం అవసరం అన్న? ఇప్పుడు ఒక బీసీ పిల్లగానికి ఇంకో బీసీ వాడు ఎందుకు చంపుతాడు చెప్పు? ఆయన బదలాం చేస్తారు కదా. రామచంద్ర అన్న విద్యార్థి నాయకుడు, విద్యార్థుల పైన ఆయన అట్లా చేస్తాడా చెప్పుర్రి? ఆయనకి ఏం అవసరం చేయడానికి? ఇవన్నీ ఏంటంటే బట్టగాల్చి యేసుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి దళితుల కోసం ఉద్ధరించి కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసేది ఏమి లేదు. ఇదంతా కేవలం మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్న అయినందుకు ఓర్వజాలక ఎక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల్లో రామచంద్రన్న గారి అధ్యక్షతన బీజేపీ బలపడుతున్న అక్కసుతో ఆయన పైన లేనిపోని అబద్ధాలు వేస్తున్నారు తప్ప ఇదంతా అయ్యేది లేదు, చేసేది లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు రామచంద్ర అన్న ఏ విధంగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తాడు. మీరు మొన్నబీ చూడండి, టీఎస్పీఎస్సీ విషయంలో కానీ మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగస్తుల విషయాల్లో కానీ రామచంద్ర అన్న కానీ కిషన్ రెడ్డి అన్న బండి సంజయ్ అన్న కానీ అరవింద్ అన్న కానీ ఈటల అన్న కానీ ఏ విధంగా అయితే పోరాటం చేశారు, ఏ విధంగా విద్యార్థుల పక్షాన నిలబడ్డారని అందరికీ తెలిసిన విషయమే. సో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మా దుకాణాలు బంద్ అవుతాయని ఒక భయంతో కాంగ్రెస్ వాళ్ళు ఈ శివ రాజకీయాలు మొదలు పెట్టారు. ఎందుకని ఈ సమయంలోనే ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ రాసి దీన్ని ఖచ్చితంగా రీఓపెన్ చేయండి కావాలని బీజేపీ కుట్రని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దీనికి సంబంధించి పేర్లు డైరెక్ట్ గా బయటపెట్టి ఖచ్చితంగా రీఓపెన్ చేసి ఇందులో బాధితులైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసామని పేర్లు కూడా బట్టి బయటపెట్టిన 3 పేర్లను ఎందుకు ఇంత తొందర ఇదే ఈ అవకాశాన్ని ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసిన విషయమే, ఒకటి బీహార్ ఎలక్షన్లు మరియు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ ప్రజలను నిండా ముంచిర్రో ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లో అవి అడుగుతారు కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర రాహుల్ గాంధీ చేసిండు. ఆ ఆటలో పావులుగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆడుతురు. రాహుల్ గాంధీకి మొదటి నుంచి భారతదేశాన్ని ముక్కలు చేసే కుట్ర కుతంత్రాలతో ఆయన రాజకీయం ఉంటది. ఎప్పుడు కూడా అయితే ఆయన హిందూ ముస్లిం కోటాలలో కొట్లాట పెడతాడు, లేదు అంటే హిందువుల మధ్య కులాల కుంపటి తీసుకొచ్చి దళితులని మిగతా కులాలను విడదీసే కుట్ర చేస్తుండు. తెలంగాణలో అదే కుట్ర చేసిండు, ఆయన చేస్తుండు. కర్ణాటకలో కూడా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఆల్బీ అధికారం ఉన్నారు కాబట్టి ఆడబి అదే కుట్ర కుతంత్రాలు చేస్తారు. వాళ్ళు ఈ హిందువుల మధ్య కుల కుంపటి పెట్టి ముస్లింలకి రిజర్వేషన్లు పెంచి వాళ్ళ ఓటు బ్యాంకుని గట్టిగా చేసుకునే ఒక కుట్ర ఆలోచనలో భాగంగానే ఈ రోహిత్ వేముల ఇష్యూని తెరపైకి తెచ్చారు. ఈ రోహిత్ వేముల ఇష్యూ తెరపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే మత ప్రాధికమైన బాబాసాహెబ్ ఏ విధంగా అయితే మత ప్రాధికారకు వ్యతిరేకంగా చట్టాలు మేము ఒప్పుకోమని చెప్పి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఆశయాలకు విరుద్ధంగా వీళ్ళు ముస్లింలకి రిజర్వేషన్లు పెంచే కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించి నిజంగా రోహిత్ వేముల చట్టం బయటకు తీసుకొస్తే యాక్ట్ నిజంగా ఓపెన్ అయితే కేసు రీఓపెన్ అయితే బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? మరి చట్టపరంగా అన్న మా రాష్ట్ర అధ్యక్షుడే వకీల్ సాబ్, ఆయనకి చట్టాల గురించి కానీ మరియు లా గురించి కానీ బాగా తెలిసిన వ్యక్తి. ఎంతో మంది విద్యార్థుల కోసం నాలాంటి ఎంతో మంది కార్యకర్తల పైన అక్రమ కేసులు వేస్తే మా పక్షాన నిలబడి మా పక్షాన కొట్లాడిన వ్యక్తి రామచంద్ర అన్న. తప్పకుండా వాళ్ళు ఏదైతే ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారో ఆయనే ఒకటే చెప్పారు మాకు, మీరు అధైర్య పడకూరి, నేను బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముతా, బాబాసాహెబ్ చూపిన స్ఫూర్తిలో నేను నడుస్తా,
ఎందుకంటే ఈ రోజు నేను లా పట్టా చదువుకున్నా అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే చదువుకున్నా. ఆయనని నేను నమ్ముకున్నా, ఆయన చట్టాన్ని నమ్ముకున్నా. కాబట్టి నేను చట్టపరంగానే వాళ్ళకి సమాధానం చెప్తా. మీరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండుర్రి. ధైర్యంగా ఉండి మన ఎస్సీ బీసీ ఎస్టీల కోసం మీరు పోరాటం చేయమని చెప్పి మా రామచంద్ర అన్న మాకు పిలుపులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది బాబాసాహెబ్ చట్టం మీద. చట్ట ప్రకారం మేము పోరాటం చేస్తాం, మేమే గెలుస్తాం.